తర్వాత अस्सलाम वालेकुम। వెన్నెలకంటి రాఘవయ్య గారి మరి విగ్రహానికి శంకుస్థాపన చేయడం జరిగింది। కౌన్సిల్లో పెట్టి ఆమోదించి అలాంటి వ్యక్తిని మనం గుర్తుపెట్టుకోవాలి అని అంటే, చిరస్థాయిగా తెలియాలి అని అంటే, ఆయన వర్ధంతి జయంతి ప్రతి ఒక్కటి కూడా ఆయన్ని మరి గుర్తుపెట్టుకోవాలి అని అంటే విగ్రహం ఖచ్చితంగా ఉండాలి। అది కూడా గుంటూరు తూర్పులో ఉండడానికి చాలా సంతోషంగా ఉంది। ఎందుకంటే ఎరుకులు, యానాదులు, లంబాడీలకు కూడా వాళ్ళకు కూడా ఏంటంటే ఒక రిజర్వేషన్ ఇప్పించి ఆయనంటే ఫ్రీడమ్ ఫైటర్ వాళ్ళ కోసం అంటే వీళ్ళకు కూడా ఒక గుర్తింపు ఉండాలి, వీళ్ళకంటూ ఒక స్థానం ఉండాలి చేయాలి అని చెప్పి ముందు బీసీలో ఉంటే దాన్ని రిజర్వ్డ్ దాంట్లో తీసుకొని వచ్చి వాళ్ళకంటూ ఒక ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి మరి ఆయన పద్మభూషణ్ అవార్డు గ్రహీత। అలాగే మనమందరం గుర్తుపెట్టుకుందాం, మళ్ళీ ప్రతి ఒక్క ఫ్రీడమ్ ఫైటర్ని గుర్తుపెట్టుకొని వాళ్ళ నివాళులు అర్పించుకుందాం। ఈరోజు నన్ను ఈ దానికి పిలిచినందుకు ముందుగా మరి అసోసియేషన్ మెంబర్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలుపుకున్నాను। మనమందరం ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ గుర్తుపెట్టుకొని మన పిల్లలకి మన వచ్చే తరాలందరికీ వాళ్ళు గుర్తుండిపోయేలాగా ప్రతి ఒక్కటి కార్యక్రమం చేద్దాం। వారి విగ్రహాన్ని ఇవాళ నార్త్ సెంటర్ సర్కిల్లో పెట్టుకునేదానికి గవర్నమెంట్ వారు, మున్సిపాలిటీ, మన మేయర్ గారు, కమిషనర్ గారు, అదేవిధంగా కార్పొరేటర్లు, మరి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఆమోదం తెలిపి మాకు ఈ ఒక్క విగ్రహాన్ని ప్రతిష్ట చేసుకోవడానికి మాకు ఈ అవకాశం ఇప్పించి మాతో అందరమేనా కూడా ఈ కృషి చేసిన నాగేశ్వరరావు గారు, పూనూరు నాగేశ్వరరావు గారికి మా కమిటీ తరపున ఎంతో కృతజ్ఞతలు, ఆయనకి రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ నియమించుకుంటున్నాం। ఈరోజు వచ్చిన శంకుస్థాపన చేయడానికి మన తూర్పు ఎమ్మెల్యే గారు ఏమంటారు నూర్ ఫాతిమా గారు, వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా వారు వచ్చి మాకు